హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీతలో 3వ అధ్యాయం నిన్ననే ప్రారంభించాము. అయితే 3వ అధ్యాయం సంబంధించి ఒక సూత్రప్రాయంగా 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 2వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, అజ్ఞానం అనేది దుఃఖానికి కారణం. మరి అజ్ఞానం నాశనం చేసి జ్ఞానం అనేది సంతోషం, ఆనందమునకు కారణం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆత్మస్వరూప జ్ఞానం ఏదైతే ఉందో శాశ్వతమైనటువంటి పరిష్కారము. మరి ఆ జ్ఞానయోగం తెలుసుకోవడానికి మనమంతా యోగ్యంగా సిద్ధంగా లేకుంటే దాన్ని విడిచిపెట్టడం కాదు, ఆ యోగ్యత సంపాదించుకొని జ్ఞానయోగంలోకి ప్రవేశించాలి. అందువలన కలియుగంలో జ్ఞానం అక్కర్లేదంటే తప్పు అవుతుంది. మన పిల్లలు ఎవరూ కూడా ఎంబీబీఎస్లో డైరెక్ట్గా ప్రవేశించలేరు. కాబట్టి ఎంబీబీఎస్ అనేది కలియుగంలో అక్కర్లేదు అని అన్నామనుకోండి, పొరపాటు అది. మరి ఎంబీబీఎస్లో పిల్లలు వెళ్ళాలంటే ఏం చేయాలి? అర్హత సంపాదించాలి. ఎలా? ఎల్కేజీ, యూకేజీ, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, ఇంటర్మీడియట్, ఎంసెట్, ఎంబీబీఎస్ వెళ్తారు, వాళ్ళే వెళ్తారు. కాబట్టి నా మోక్షమునకు నా జ్ఞానం, ఆత్మస్వరూప జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు మోక్షానికి. ఎందుకు? తమేవం విద్వాన్ అమృతైః భవతి నాణ్య పంతా విద్యతే అయనాయ నేహ నానాస్తి కించన అన్నారు. అంటే మన ఆత్మస్వరూప జ్ఞానము తప్ప రెండవది మార్గమేమి లేదు మోక్షమునకు. అయితే మనకి చాలా మంది మిత్రులు అంటుంటారు, అదేంటి స్వామీజీ, రాజయోగం ఉన్నది, క్రియాయోగం ఉన్నది, కుండలిని యోగం ఉన్నది, తంత్రము, యంత్రము, అనేక యోగములు ఉన్నాయి కదా, సాధనలు అన్నీ మోక్షమే కదా. కాదు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. ఇదంతా ఇంగ్లీష్ స్టేట్మెంట్స్. మోక్షము సంబంధించి ఏంటంటే, మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్లో ఉన్న మనం ఒక మార్గంలో వెళ్తాం, చెన్నైలో ఉన్నవారు వేరే రూట్లో వస్తారు, విజయవాడలో ఉన్నవారు వారొక రూటు, బెంగళూరులో ఉన్నవారు వేరే రూటు, ముంబైలో ఉన్నవారు ఇంకో మార్గంలో వస్తారు. అనేక మార్గాలలో తిరుమల తిరుపతి చేరుకుంటాం అంతే తప్ప గర్భగృహలోకి వెళ్ళడానికి ఎన్ని మార్గములు ఉంటాయి? ఒక్కటే ఉంటుంది. అంటే జ్ఞానయోగములోకి ప్రవేశించడానికి మీకు మార్గములు ఉన్నాయి, కానీ మీ స్వరూప తత్వంతో మోక్షమునకు ఒక్కటే మార్గం. ఏంటి? అది జ్ఞానం. ఆ విధంగా చెప్పడం జరిగింది. ఆ యోగ్యత కోసమే సూత్రప్రాయంగా 2వ అధ్యాయములో కర్మయోగను చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన యోగస్థ కురు కర్మాని సంగం త్యక్త్వా ధనంజయ చెప్పారు. అయితే అర్జునుడికి ఏమి అర్థమైనది?
ఈ రెండు అంటే జ్ఞానయోగము కర్మయోగము రెండు వేరువేరుగా మోక్షమునకి మార్గములు కాబట్టి ఈ రెండింటిలో జ్ఞానం గొప్పది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా భావించి రెండు చెప్పి జ్ఞానము గొప్పదని చెప్తూ నన్ను కర్మ ఎందుకు చేయమంటున్నావు, ఇది ఆయన యొక్క కన్ఫ్యూజన్. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏంటంటే నువ్వు కర్మ చెయ్యి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, ఒక కన్సల్టెంట్ లాగా. ఈ కర్మయోగం ఎందుకు చెయ్యాలి, దాని గొప్పతనం ఏమిటి అని చెప్తున్నారు. కాబట్టి అర్జునుడి ప్రశ్న అంత బాగలేదు. మట్టితో చేతులు ఉన్నాయి, నేను చేతులు కడుక్కోవాలా భోజనం చెయ్యాలా అంటున్నాడు అర్జునుడు. చేతులు కడుక్కోవాలా భోజనం చెయ్యాలని ప్రశ్న ఉండదండి. ముందు చేతులు కడుక్కోవాలి, తర్వాత భోజనం చెయ్యాలి. అలా కాబట్టి కర్మయోగం అనేది మీకు పూర్తిగా ఒక అధికారి, జ్ఞానయోగంలోకి ప్రవేశించడానికి అధికారిగా మలుస్తున్నది, మీకు చిత్తశుద్ధి అందిస్తున్నది. అయితే ఈ 3వ శ్లోకములో భగవాన్ ఏం చెప్పాడు? లోకేస్మిన్ ద్వివిధ నిష్ట పురాప్రోక్తమయ అనగా అనగా అంటే ఎటువంటి పాపము కల్మషం లేనివో అర్జున, ఈ లోకములో అంటే అస్మిన్ లోకే, ఈ లోకములో సాంఖ్యానాం అంటే ఎవరైతే కర్మయోగం ఇప్పటికే చేసి అంతఃకరణ శుద్ధితో వివేక బుద్ధితో ఉన్నారో వాళ్ళు సాంఖ్యులు, వాళ్ళకి ఆత్మజ్ఞాన యోగము ద్వారా మోక్షము కలుగుతున్నది. మరి యోగినామంటే ఎవరైతే ఇంకా పూర్తిగా జ్ఞానయోగమునకు సిద్ధం కాలేదో, అంటే ఎవరైతే ఇంకా జ్ఞానయోగమునకు సిద్ధము కాలేదో వాళ్ళు యోగులు, వారికి కర్మయోగము ద్వారా జ్ఞానయోగ ప్రాప్తి పొంది జ్ఞానం కూడా పొందిన తరువాత జ్ఞాన నిష్ట ద్వారా మోక్షం పొందుతారు. ఈ విధంగా ద్వివిధ నిష్ట అంటే 2 రకాల నిష్టలు. పురా మయా ప్రోక్త అంటే ఏంటి? ఇంతకు ముందే చెప్పాను అన్నాడు. ఎక్కడ చెప్పావు కృష్ణ, నువ్వు ఎక్కడ చెప్పావు అని అర్జునుడికి ప్రశ్న. ఏంటి పురాప్రోక్త అంటానంటే నేను ప్రాచీన కాలంలో చెప్పాను అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఎప్పుడు చెప్పావు నాకు తెలియకుండా అంటున్నాడు అర్జునుడు. చూడు అర్జున, ఇప్పుడు నీవు నేను ఇప్పుడే కలిశాం కాబట్టి నేను నీతో పాటే ఉన్నానని నువ్వు భ్రమపడుతున్నావు. కానీ నేను ఎప్పుడో ఉన్నాను నీకంటే ముందు. ఎలాగా అంటే ఆత్మస్వరూపంగా పరమాత్మగా నేనే ఉన్నాను. నా ద్వారే వేదములు వచ్చాయి. వేదములలో చెప్పబడినది ఈ విషయాలు, వేదములలో చెప్పబడినది. వేదముల యొక్క సృష్టికర్తను, వేదముల కర్తను నేనే అంటున్నాడు శ్రీకృష్ణ. అస్య మహతో భూతస్య నిశ్వసితం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదనం నిశ్వసితం ఏవా. అంటే మన ఊపిరి తీసుకుని ఎలా విడిచిపెడతామో అదే విధంగా పరమాత్మ యొక్క శ్వాసగా ప్రకటమైన ఈ వేదములు అందులో చెప్పారనమాట ఈ విషయాల నిష్ట గురించి. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాం చ ప్రహిణోతి తస్మై తంహదేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని వేదముల్లో చెప్పబడింది. అంటే ఏంటి? మొత్తం అంత కూడా ఈ సృష్టి ఏదైతే జగత్తు సృష్టి జరిగిందో ఆ సృష్టిని ప్రజాపతి బ్రహ్మగా ఆయనకి వేద జ్ఞానం అందించడం జరిగినది. ఆ 4 వేదములు ఉన్నాయి కదా, అందుకే మనకి చతుర్ముఖ బ్రహ్మ అని చూపెడుతున్నారు మనకి. సో ఆ విధంగా ఆ వేదముల్లో 2 జీవన విధానాలు
చెప్పడం జరిగింది. 2 జీవన విధానాలు ముఖ్యం. ఒకటి ప్రవృత్తి మార్గం, 2 నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే గృహస్థ ఆశ్రమం. ప్రవృత్తి మార్గం అంటే ఏమిటి? గృహస్థ ఆశ్రమం. నివృత్తి మార్గం అంటే సన్యాస ఆశ్రమం. అందువలన సృష్టి పూర్వము వేద జ్ఞానముతో పాటు బ్రహ్మాజీకి అందించిన జ్ఞానం ఏమిటంటే ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము, 2 మార్గాలు, జీవన విధానాలు. మరి ప్రవృత్తి మార్గాలకి మీకు ఉదాహరణలకి ప్రజాపతులు, సప్త ఋషులు, వీళ్ళంతా ప్రవృత్తి మార్గంలో ఉంటూ కర్మయోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా మోక్షం. నివృత్తి మార్గం అంటే ఎవరు? సనక సనంద, సనత్ కుమార, సనత్ సుజాతీయులు. వారు ఎటువంటి గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపులుగా సన్యాసాశ్రమంలోనే ఉంటారు. వారు నివృత్తి మార్గం. ఈ విధంగా చెప్పడం జరిగింది అని చెప్పారు. ఓకే, అద్భుతం, చాలా అద్భుతం. అయితే ఇప్పుడు మనము ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఇక్కడ నిష్ఠ అని భగవాన్ వాడారు. నిష్ఠ అంటే ఆశ్రమం లేదా జీవన విధానం. ఇక్కడ ఆశ్రమం అంటే ఏంటి? గృహస్థ ఆశ్రమం లేదా సన్యాస ఆశ్రమం. సో గృహస్థ ఆశ్రమాన్ని ప్రవృత్తి మార్గము, సన్యాసాశ్రమాన్ని నివృత్తి మార్గము అంటారు. అంటే వాస్తవానికి మనకి ఆశ్రమాలు ఎన్ని ఉన్నాయి? 4 అని చెప్తారు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం. కానీ ఈ కాలంలో, ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ముఖ్యంగా ఎప్పటికీ కూడా గృహస్థాశ్రమం ఉన్నది, సన్యాసాశ్రమం ఉన్నది. మిగతా 2 అంత ప్రాధాన్యం కాదు. అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 3 రకములైనటువంటి ఛాన్సెస్ మనకి ఇస్తున్నారు. ఏంటి? 3 విధాల జీవన విధానాలు 3గా మనము జీవించవచ్చును. మీ అందరూ గమనించాలి. కర్మయోగం ముందు చేసి, కర్మయోగం మస్ట్ అండ్ షుడ్, తప్పనిసరి. ఎవ్వరూ తప్పించుకొనుటకు వీలు లేని పరిస్థితి ఏంటంటే కర్మయోగము ద్వారా జ్ఞానయోగం చేసి, జ్ఞానయోగము ద్వారా మోక్షము. ఇది అందరికీ సమానమండి. ఏ ఒక్కరికి కూడా ఇది తప్పించుకునే మార్గం లేదు. కర్మయోగం మొదలు చెయ్యాలి, తర్వాత జ్ఞానయోగం. దీన్ని సాధన అంటారు. అంటే సాధనలో మనకి ఎటువంటి తేడా, ఎటువంటి భిన్నం లేదు. మరి దేంట్లో ఉన్నది? ఆశ్రమం అంటే ఆ సాధనని సాధించడానికి యోగం అంటే ఏంటి? నిష్ఠలో 2 ఉన్నాయి. అయితే శ్రీకృష్ణ పరమాత్మ 3 అవకాశాలు మన ముందు పెట్టారు ఆయన. ఏంటి? మొట్టమొదటి, ఇది మీరు రాసుకోండి హెడ్డింగ్ లాగా, లేకపోతే మీరు మర్చిపోతారు. చాలా ఇంపార్టెంట్. మీకు వేరే ఎక్కడా ఇంత స్పష్టంగా దొరకదు, గీతలో తప్ప. అయితే ఈ ఆశ్రమాన్ని ఏ విధంగా ఎంచుకోవాలి? మొట్టమొదటిది, గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించాలి. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. స్వీకరించి కర్మయోగమును పాటించాలి. అంటే మీరు ఎంత సిన్సియర్గా ఆ కర్మయోగ నిష్ఠలో అనుష్ఠానం చేస్తే మీకు చిత్తశుద్ధి కలుగుతున్నది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో మీరు గృహస్థ ఆశ్రమము నుండి సన్యాసాశ్రమంలోకి ప్రవేశించవచ్చును. మొట్టమొదటి గృహస్థాశ్రమంగా స్వీకరిస్తారు, గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తారు, చిత్తశుద్ధి కలుగుతుంది. అనంతరము సన్యాసాశ్రమంలోకి వచ్చి జ్ఞానయోగం
అభ్యాసం చేస్తారు. శ్రవణ మనన నిధిధ్యాసనము. తద్వారా మోక్షాన్ని పొందుతారు. ఇది ఒక ఆశ్రమ విధానము, నిష్ట. గుర్తుందా? గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తారు, కర్మయోగం అనుష్ఠానం చేస్తారు, చిత్తశుద్ధిని పొందుతారు, సన్యాసం స్వీకరించి తదనంతరం జ్ఞానయోగం అభ్యాసం చేసి మోక్షాన్ని పొందుతారు. ఇది మొట్టమొదటి నిష్ట. ఈ అవకాశం, ఈ ఆశ్రమ ధర్మం ఇలా జీవించండి అని శ్రీకృష్ణుడు ఒక అవకాశం ఇచ్చారు. మరి రెండో అవకాశం ఏంటి స్వామీజీ? ఏంటంటే గృహస్థాశ్రమంకి స్వీకరిస్తారు, దాంట్లోనే కర్మయోగం అనుష్ఠానం చేస్తారు. కర్మయోగముతో పాటు చిత్తశుద్ధి కలుగుతూ ఉంటుంది. గృహస్థాశ్రమంలోనే జ్ఞానయోగం అభ్యాసం చేస్తారు. గృహస్థాశ్రమంలోనే కర్మయోగము, జ్ఞానయోగము రెండు అభ్యాసం చేస్తే తద్వారా జ్ఞాననిష్ట కలిగి జీవన్ముక్తులుగా జీవిస్తారు. అంటే ఏమిటి? జీవన్ముక్తులుగా ఉన్నంత వరకు మీరు సన్యాసం స్వీకరించే అవసరం లేదు. అంటే ఏంటి? గృహస్థ జ్ఞానులు అంటే మీలాగా అర్థం. శ్రీకృష్ణుడికి ఈ రెండోది ఎక్కువ ఇష్టం ఆయనకి మొదటి దానికంటే. అంటే గృహస్థులుగా ఉండి కూడా కర్మయోగము చేసి జ్ఞానయోగము ద్వారా మోక్షాన్ని పొందవచ్చును. కానీ దీన్ని చాలా బ్యాలెన్స్ చేసుకొని కొంచెం నది ఎదురీతలాగా ఉంటుంది మరి. ఎందుకంటే గృహస్థ ధర్మాలు పాటిస్తూ జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి. శ్రవణ మనన నిధిధ్యాసనం. ఇప్పుడు రెండు చెప్పాను నేను. మొదటిది గృహస్థాశ్రమము, కర్మయోగం చెయ్యాలి, చిత్తశుద్ధి పొందాలి, సన్యాస ఆశ్రమం స్వీకరించవచ్చును, జ్ఞానయోగం అభ్యాసం చెయ్యాలి, మోక్షం పొందాలి. ఇది ఒకటి ఆర్డర్ అన్నమాట. గృహస్థం, తర్వాత కర్మయోగము, సన్యాసము, జ్ఞానయోగం, మోక్షం. ఇది ఒక ఆర్డర్. రెండో ఆర్డర్ ఏంటి? నిష్ట. గృహస్థాశ్రమము, కర్మయోగము. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞానయోగం చేస్తారు. అంటే ఇక్కడ సన్యాసాశ్రమంలోకి వెళ్ళకుండానే జ్ఞానయోగం అంటే మీలాగా మోక్షం. ఇవి రెండు ప్రధానమైనవి. మరి మూడోది ఏంటి అంటే గృహస్థాశ్రమం పూర్తిగా స్వీకరించకుండానే సన్యాసం స్వీకరించడం. మరి ఆయన పరిస్థితి ఏంటి? సన్యాసాశ్రమంలో ఉంటారు స్టార్టింగ్ నుంచే. ఇప్పుడైతే గృహస్థుడికి వెళ్ళట్లేదు ఆయన. సన్యాసాశ్రమం స్వీకరించి కర్మయోగము చేస్తూ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానయోగం చేస్తూ జ్ఞాననిష్ట ద్వారా మోక్షం. అంటే ఉదాహరణకి మాలాగా శంకరాచార్యుడు, వివేకానంద ఎంతోమంది ఉంటారు. గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండానే అంటే అది ఏదైతే సేవ చేస్తున్నారో, ఏదైతే నిస్వార్థంగా సన్యాసులకు కూడా కొన్ని కర్మలు ఉంటాయండి. అంటే గృహస్థులు చేసిన కర్మలు చేయలేరు వాళ్ళు వంట చేయకూడదు, వాళ్ళు యజ్ఞయాగాదులు ఏం చేయకూడదు, వాళ్ళు బయట ఏం పూజలు అవసరం లేదు. అంటే వాళ్ళు జపం చెయ్యాలి, గురు శుశ్రూష చెయ్యాలి, ఆశ్రమ సేవ, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అదే వాళ్ళ కర్మయోగం సన్యాసికి. అందుకే ఈ మూడోది ఉన్న చూడండి, కత్తివే స్వాము లాంటిది. చాలా కష్టం. అంటే గృహస్థాశ్రమం తీసుకోకుండా, గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండా డైరెక్ట్గా సన్యాసులోకి వెళ్ళి మీరు కర్మయోగం చేస్తాను, జ్ఞానయోగం చేస్తానంటే పెద్ద సమస్య. మనందరము చూస్తున్నాం, మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఎంతమంది సన్యాసులు మిథ్యాచారులుగా తిరుగుతున్నారు. సన్యాస ఆశ్రమానికి, ధర్మానికి ఎంత
చెడు దుర్గతి పట్టిస్తున్నారు. కాబట్టి శ్రీకృష్ణ దృష్టి ప్రకారంగా పై రెండింటికే మనకి ఓటేస్తారు ఆయన. మూడో దానికి ఓటు వేయట్లేదు ఆయన. ఎందుకు? కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే పై రెండిట్లోనే మీకు ఛాన్స్ ఉన్నది. ఏమిటి? గృహస్థాశ్రమంలో ముందు ప్రవేశించండి, కర్మయోగము చెయ్యండి, నిస్వార్థంగా నిష్కామ కర్మయోగము అంటే ఈశ్వరుని పూజ భావనతో, ఈశ్వరార్పితం. రమణ మహర్షి ఏం చెప్పారు? ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్త శోధకం ముక్తి సాధకం. చూసారా? ఆ ఈశ్వర అర్పణ పూజా భావనతో మీరు కర్మలు చేస్తే తద్వారా వచ్చినటువంటి రిజల్ట్స్, ఫలితం ఏదైతే ఉందో అది ఈశ్వర ప్రసాదం అయిపోతుంది. సో గృహస్థులు ఉంటూ కర్మయోగం అనుష్ఠానం చెయ్యండి మిత్రులారా. ఎప్పుడైతే మీరు చిత్తశుద్ధి బాగా కలిగి పవిత్రమైన హృదయం ఉన్నదో వివేకము విరక్తి కలుగుతూ ఉంది మెల్లగా. అప్పుడు మీరు మీ ఆత్మస్వరూప ఆత్మ విద్య అంటే జ్ఞాన యోగానికి మీరు అర్హులవుతారు. అప్పుడు మీరు సన్యాసాశ్రమం కూడా స్వీకరించవచ్చు. స్వీకరించి పూర్తిగా జ్ఞానయోగమునకే పరిమితం అవుతారు. శ్రవణం మనన నిధిధ్యాసనం, ఆ చింతనే మీ జీవితం. అంటే ఆత్మనిష్టలో బ్రహ్మనిష్ఠులుగా ఉంటారు. ఒక ఆనందమయ మాతాజీ, ఒక రమణ మహర్షి లాగా. ఇది మొదటిది. ఇది మీకు మంచి అవకాశం అని చెప్పారు శ్రీకృష్ణ. ఒక్కటే చెప్పారు కృష్ణ, ఇంక రెండోది ఏమైనా లేదా? రెండోది కూడా ఉన్నది. ఏమిటది? గృహస్థాశ్రమం స్వీకరించి కర్మయోగం అనుష్ఠానం చేస్తున్నారు చాలా శ్రద్ధాభక్తితో, చిత్తశుద్ధి కలిగి గృహస్థాశ్రమంలోనే ఉంటూ శ్రవణ మనన నిధిధ్యాసన చెయ్యండి. ఆ జ్ఞాననిష్ట పొందుతూ జీవన్ముక్తులుగా మోక్షం పొందండి. అంటే మీకు సన్యాస అవసరం లేదా? అక్కర్లేదు అని చెప్పారు శ్రీకృష్ణ. ఆయన ఎంత ఓపెనింగ్ చెప్పారంటే అక్కర్లేదు అన్నాడు అంతే. ఇంక శంకరాచార్య ఇంక మా తరపున వాదిస్తుంటారు పాపం, లాయర్ లాగా. సన్యాసం అయితే చాలా మంచిది, ఎందుకంటే శ్రవణం మన నిధిధ్యాసనం పూర్తి స్థాయిలో చేసుకోవచ్చు, వారికి ఎటువంటి బాధ్యతలు ఉండవు అని శంకరాచార్య మాకు కొంచెం వాదిస్తుంటారు మా తరపున. కానీ శ్రీకృష్ణుడు మాత్రం మీ అందరి సైడే ఉన్నారు, మీకే ఓటేస్తాడు ఆయన, సపోర్ట్. కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా మీరు ఎంచుకోవచ్చును. అందువలన అర్జున, నీకు కర్మయోగం అవసరం. ఎందుకు అవసరం? నీకింకా పూర్తిగా జ్ఞానయోగాన్ని నీకు అర్హత లేదయ్యా. దానికోసము నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. నీ ధర్మం ఏంటి? క్షత్రియ ధర్మము అంటే అధర్మాన్ని శిక్షించాలి, అంటే యుద్ధము చేయాలి. అందువలన అర్జున, నీ యొక్క ధనుర్బాణములు వెంటనే తీసుకొని యుద్ధము చెయ్యి అని చెప్పాడు అర్జునుడికి. అలా కాకుండా ఒకవేళ అర్జునుడు, కృష్ణ నేను సన్యాసం తీసుకొని ఆశ్రమ సేవ చేసుకుంటూ శ్రవణ మరణంతో నేను మోక్షం పొందుతాను, నేను ఇది చెయ్యను, యుద్ధం చెయ్యను అన్నాడు అనుకోండి. ఒకవేళ అర్జునులో ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయిగా. రిషికేశ్ వెళ్తారు, అక్కడ సన్యాసుల యొక్క సంఘాన్ని స్థాపిస్తాడనమాట. సన్యాసులందరూ సంఘాలు స్థాపించి, సన్యాసులకి కుటీరాలు లేవు, సన్యాసులకి హెల్త్ క్యాంపులు పెడతాడనమాట. రక్తదానము, హెల్త్ క్యాంపులు పెడతాడు. అక్కడ అన్ని మంచివే, కానీ అక్కడ కూడా ఆయన స్వభావం విడిచిపెట్టలేడు కదా. మీకు చిన్న విషయం చెప్తా. ఒక సుప్రీం కోర్టు జడ్జి వారి యొక్క కుమారుడికి లా చేయమని పట్టుబట్టాడు. ఆ కుమారుడు ఏమన్నాడంటే, నేను డాక్టర్ అవుతాను అన్నాడు. అసలే సుప్రీంకోర్టు జడ్జి కదండి, వన్ ఆఫ్ ద జడ్జి. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నువ్వు లా చెయ్యి, నీకు నేను నా ఇన్ఫ్లుయెన్స్ వాడి నీకు మంచి స్థానంలో పెడతాను అని ఫోర్స్తో ఆయనకి లా చేయించారు. తర్వాత ఆయన హైకోర్టు జడ్జిగా
సుప్రీంకోర్టు జడ్జిగా చాలా ఫేమస్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఆయనకి స్వభావం ఏంటి? డాక్టరు డాక్టరు డాక్టరు. మరి తండ్రి గారు ఆజ్ఞ మేరకు ఆయన ఏం చేశారు? లాయర్ వృత్తిలోకి వెళ్ళారు. కానీ లోపల ఆ స్వభావం వదలట్లేదు. అందువలన రిటైర్ అయిన తర్వాత హోమియోపతి మెడిసిన్స్ అనే ఒక క్లినిక్ పెట్టుకొని మందులన్నీ ఎవ్వరు ఆయనకి సంప్రదించకుండా ఆయనే ఇంటింటికి వెళ్ళి బలవంతంగా మెడిసిన్లు ఇవ్వడం మొదలెడుతున్నాడు. ఎందుకు? స్వభావం. కాబట్టి శ్రీకృష్ణుడు మనకి ఏంటంటే సాధన ఒక్కటే, కానీ మీరు జీవన విధానాలలో మీరు ఎంచుకునే అవకాశం ఉన్నది. జీవన విధానాలు మన చేతిలో ఉన్నాయి, కానీ మోక్షమునకు సాధన ఒక్కటే. ఏంటి? కర్మయోగము ముందు సాధించి తద్వారా జ్ఞానయోగము, జ్ఞానయోగము ద్వారా మోక్షము. ఇది మర్చిపోకూడదు మీరు. భగవద్గీత ఆఖరు శ్లోకం వరకు ఇదే సూత్రం, శ్రీకృష్ణుడి యొక్క ఫార్ములా అంటారు దీన్ని. సో ఇలాగుంటాయి. అయితే మీరు ఒక మాట, ఇప్పుడు ఇంతకీ సన్యాసాశ్రం ఎంత భయంకరంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు? శంకరాచార్య కూడా సన్యాసి గురించి విడిచిపెట్టలే పాపం. ఆయన భజగోవిందులు ఏం చెప్పారంటే, జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్న పిచ్చన పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. జటిలో ముండి లుంచిత కేశ. అయితే జటలు పూర్తిగా జటలు తిప్పుతుంటారు పైకి, పెద్ద ఋషి యోగి అనిపించుకోవడానికి. లేకపోతే ముండం అంటే మొత్తం షేవింగ్ చేసి పాదము తోలి ఆయిల్స్, ఏవేవో ఆయిల్స్ ప్రకాశంగా మెరవాలని చేస్తారు. తర్వాత కాషాయంబరం, పట్టు వస్త్రాలు, పట్టు కాషాయ వస్త్రాలు. ఓహో, ఆ పీఠము మఠం పట్టుకొని శిష్యులు, అంగబలం శిష్యులు, భక్తులు తిరుగుతుంటారన్నమాట. ఇవంత ఆర్భాటమే తప్ప ఆయన ఉదర నిమిత్తం కోసం బహుకృత వేషాలు వేస్తున్నటువంటి బాబాలు, మహాత్ములు వీరందరూ చూస్తున్నారు ఈ మధ్యకాలం. అందులో ఆశ్చర్యం ఏమి, శంకరాచార్య మన తప్పాటల పని లేదు. ఇంకేమంటున్నారు? అగ్రే అగ్రే వన్నే పృష్ఠే భాను రాత్రౌ సుభుక సమర్పిత జాను కరతల భిక్ష తరుతల వాస తదపి న ముంచతి ఆశాపాశ. అంటే ముందేమో అగ్ని పెట్టుకొని, వెనకేమో సూర్యుని యొక్క ప్రకాశం కాలుతోంది వీపు పైన, ముందు అగ్గి పెట్టుకొని తపస్సు రాత్రిపూట 2 అరచేతుల మీద తల పెట్టుకొని అలాగ పాపము ఒక చెట్టు మూలంలో జీవిస్తూ బ్రతికేస్తుంటారు ఆ భిక్షతో. కానీ కోరికల అనంతంగా కోరికలు ఉంటాయి లోపల. సుర మందిర తరుమూల నివాస శయ్యాభూతలమ జనం వాస సర్వ పరిగ్రహ భోగ త్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. ఇవన్నీ తెలుసు పాపం ఆయనకి. ఎందుకంటే వైరాగ్యమంత ఆనందము, వైరాగ్యమంత అభయస్థితి ఇంకేది లేదని తెలుసు. కానీ ఈ వాసనలు, కోరికలు విడిచిపెట్టలేకపోతాడు. అందుకే మన యొక్క సనాతన ధర్మము చాలా పక్క. ఏంటంటే సన్యాసులు అంటే, ఇప్పుడు సైంటిస్టులు తెలుసు కదండి, వాళ్ళకి ల్యాబొరేటరీ ఉంటుంది, అన్ని సదుపాయాలు కల్పిస్తారు. వాళ్ళకి టైమింగ్ అంటూ ఉండదు. 24 గంటల్లో ఎప్పుడైనా ల్యాబ్కి వెళ్ళి పరిశోధన చేయొచ్చు. వారి కోసం ఎంతో ధనాన్ని వెచ్చిస్తారు. అదేవిధంగా ఈ ఋషులు, ఈ సన్యాసులకు అప్పుడు కావలసిన సదుపాయాలు కల్పించేవారు. కాబట్టి వాళ్ళకి వేరే విధంగా డబ్బు సంపాదించాలి, ధనం సంపాదించాలని అవసరమే లేదు. అందుకే కదా ఇన్ని గ్రంథాలు, ఇన్ని శాస్త్రాలు వచ్చాయి మనకి. ఒక నలంద విశ్వవిద్యాలయం లైబ్రరీ అగ్నితో తగలబెట్టడానికి 6 నెలలు పట్టింది, కాలిందంటే మీరు ఊహించుకోండి. అప్పుడు ఎంత జ్ఞానం! ఎందుకంటే వాళ్ళ జీవితము జ్ఞానము సంపాదించడము, బోధించడమే, జ్ఞానము సంపాదించడము, బోధించడమే. ఇప్పుడు ఎవరికి అంత ఓపిక లేదు.
సన్యాసి అంటారు వాడికి గాయత్రి మంత్రం కూడా సక్రమంగా వచ్చునో రాదు నాకు డౌట్. ఆడు చతుర్వేది త్రివేది అంటాడు, ఆడికి గాయత్రి మంత్రం రాదు. వాడు సన్యాసింగా ఇలాగ మామూలుగా దండం పట్టుకొని తిరుగుతుంటాడు, బొట్లు పెట్టుకుంటాడు. ఏమి నా శ్రవణం మననం ఏం తెలియదు. ఏమంటే మీటింగుల్లోనూ ధర్నాల్లోనూ దిగుతుంటారు అన్నమాట. కాబట్టి సన్యాసుల డ్యూటీ అది కాదు. అంటే తన పని కాని దాంట్లో దిగుతుంటాము, అది పరధర్మం ప్రవేశము. సో ఈ విధంగా సన్యాసులు చాలా సమాజానికి అవసరమే, కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ విధంగా ఈ 2 నిష్టల గురించి నేను ఎప్పుడో చెప్పి ఉన్నాను. కాబట్టి ఈ విధంగా 2 ఒకటే సాధన. అంటే కర్మయోగము, జ్ఞానయోగము. కానీ జీవన విధానాలు 3 ఉన్నాయి. 3 2 ముఖ్యం. ఏంటి? గృహస్థ కర్మయోగం, సన్యాసం, జ్ఞానయోగం, మోక్ష. లేదా గృహస్థ కర్మయోగము, చిత్తశుద్ధి, జ్ఞానయోగము, జ్ఞాననిష్ట, మోక్షం. నెక్స్ట్, న కర్మణామనారంభాత్ न कर्मणामनारम्भात् न कर्मणामनारम्भात् నైష్కర్మ్యం పురుషోష్ణుతే नैष्कर्म्यं पुरुषोऽश्नुते नैष्कर्म्यं पुरुषोऽश्नुते న చ సన్యసనాదేవా न च सन्न्यसनादेव न च सन्न्यसनादेव సిద్ధిం సమధిగచ్చతి सिद्धिं समधिगच्छति सिद्धिं समधिगच्छति న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते న చ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति. ఓకే, అద్భుతం. అంటే కర్మణాం అనారంభాత్ పురుష అంటే ఎవరైనా మనిషి, ఏ మనిషి అయినా మనిషి కర్మణాం అంటే కర్తవ్య కర్మలను, నిష్కామముతో కర్మలను అనారంభాత్ చేయకుండా తప్పించుకొని నైష్కర్మ్యం నా అశ్నుతే. నైష్కర్మ్యం అంటే ఇక్కడ మోక్షం అని అర్థం. నైష్కర్మ్యం అంటే ఏంటమ్మా? మోక్షం అని అర్థం. సో ఆ మోక్ష స్థితి అంటే ఏంటి? పరమశాంతి. అంటే సర్వం వికల్పాలు, సంకల్పాలు, సంశయాలు, కోరికలు, ఈ నామరూపమైనటువంటి సంబంధాలు, మనుషులు, వ్యక్తులు, ఇవన్నీ కూడా మన నుండి, మన మనస్సు నుండి జారిపోతే, మన మనస్సు వెళ్ళి హృదయస్థంలో లయమైనప్పుడు ఆ పరమశాంతియే మోక్ష స్థితి. ఇది స్పష్టం అవ్వాలి. నాకు నిన్న మొన్న ప్రతిసారి అడుగుతున్నారు, ఇంకా మోక్షం మనకు దారి ఏంటి, మార్గం ఏమిటి, మోక్షం అంటే ఏమిటి? ఇది ఇలా అడుగుతూనే మీరు ఉంటే, నేను ఇలా చెప్తూనే ఉంటే దానికి ఎప్పుడు క్లారిటీ వస్తుంది? చిదానంద రూప శివ, మీ యొక్క శాంతి స్వరూపానికే శివ అంటారు. అన్ని విడిచిపెడితే పరమశాంతిలో ఉన్నవారే మోక్షములో ఉన్నట్టు. అది ఆత్మస్థితి, ఆత్మనిష్ట. సో కర్మనా అనారంభాత్ అంటే పూర్తిగా కర్మను చేయకుండా ఇటువంటి వారు కూడాను అది మోక్షాన్ని పొందలేరు. ఇంకా ఏం చెప్తున్నారు భగవాన్? మరియు సన్యసనాత్ ఏవ సిద్ధిం నా సమధి గచ్చతి. కేవలం సన్యాసి తీసుకున్నా అంటే కేవలం సన్యాసి తీసుకున్నాడు మోక్షం పక్క అని అనుకోండి. పొరపాటు. మీరే చూశారుగా,
సన్యాసం చూసుకొని కూడా ఎంతమంది బయట దే వాళ్ళన్నీ చెప్పినవని అజ్ఞానమే. వారికి శాస్త్రం తెలియదు, వేరే యజ్ఞ యాగాలు చేస్తానని ముందుకు వస్తాడు, సన్యాసి వస్తాడు. మిగతా వాళ్ళు చెయ్యొచ్చు, కానీ సన్యాసికి ఏం పని అండి యజ్ఞ యాగాలతో? సన్యాసికి యజ్ఞ యాగాలతో పని లేదు. గృహస్థుల ప్రధాన కర్తవ్య కర్మలు అవి. కానీ సన్యాసులు ఇప్పుడు యజ్ఞయాగాలు చేస్తున్నారు, గృహస్థులేమో శ్రవణ మన నిధిధ్యాసనం చేసి శాస్త్రాలు చదువుకుంటూ ఉంటున్నారు. ఇదంతా దీన్నే వర్ణ సంకరము అంటారు. సన్యాసులేమో కర్మలు చేసుకుంటున్నారు, వాళ్ళకి జ్ఞానం మీద ఎటువంటి కోరిక లేదు, శ్రద్ధ లేదు. గృహస్థులేమో చాలా మంది గృహస్థులే ఇప్పుడు శాస్త్రాలు చదువుతున్నారు. నిజంగా వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది ఎక్కడ చూసినా. సన్యాసులు ఎవరు విండు, సన్యాసి డ్రెస్ వేసింది కాబట్టి నేను మోక్షము చిదానంద రూప శివం శివం అని పిచ్చి ప్రాలాపన పేలుతుంటారు సన్యాసులు. మీరు ఒక విషయం గమనించాలి, ఐఎంఏ సన్యాసి కాబట్టి సన్యాసి నేనే. గురువులైనా సన్యాసులైనా గొప్ప వాళ్ళైతే నమస్కారం పెడతాం. వాళ్ళు వ్యవహారం ఆచారం వ్యవహార శైలి బాగులేకపోతే వాళ్ళని పాయింట్అవుట్ చేసే అధికారం కూడా మా సన్యాసికే ఉంటుంది. మీరు చేస్తే తప్పు పడతారు, ఎందుకంటే గృహస్థ ఆశ్రమం కంటే సన్యాసి పెద్దది కాబట్టి, తర్వాతది కాబట్టి. అందువల్ల మేము వాళ్ళని పాయింట్అవుట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? మీరు కన్ఫ్యూజ్ అయిపోయి కాషాయం వేసుకుని ప్రతి ఓడు గొప్పవాడు అనుకుని కాలు మొక్కేస్తారు. అది కాదు ఇక్కడ విషయం. ఇక్కడ నిజము సత్యం కావాలి, వాస్తవం. అందువలన కేవలం సన్యాసం వస్త్రధారణతో మాత్రము సిద్ధిం అంటే ఇక్కడ మళ్ళీ మోక్షం. అందుకే ఇక్కడ సిద్ధిం అన్న నైష్కర్మ్యం అన్న మోక్షమే ఈ శ్లోకములో. అంటే శ్లోకం యొక్క అన్వయం ఏంటి? పురుష కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం అంటే మోక్షం నా అశ్నుతే పొందరు. మరియు చ సన్యసనాత్ ఏవ కేవలము గృహస్థాశ్రమం విడిచిపెట్టి కేవలము కాషాయాంబరము ధరించినంత మాత్రాన సిద్ధిం అంటే మోక్షం నా సమధి గచ్చతి పొందరు. ఎంత అద్భుతం చెప్పారు చూడండి కృష్ణ పరమాత్మ. అందువలన ఇప్పుడు ఇంపార్టెంట్ ఒకటి మీరు స్టేట్మెంట్ రాసుకోవాల. ఏమిటి? కర్తవ్య కర్మలను మానటం వలన మోక్షం రాదు. ఇది హెడ్డింగ్, ఇది మీకు అలా హృదయంలో నాటుకోవాలి. నా కర్మన అనారంభ అంటే కర్తవ్య కర్మలను, అంటే కర్మయోగం మానివేయటం వలన నీకు అంతఃకరణ శుద్ధి రాదు కాబట్టి, జ్ఞానయోగం అర్థం కాదు కాబట్టి మోక్షం రాదు. స్పష్టత ఇచ్చారు భగవాన్ శ్రీకృష్ణ. అదేవిధంగా ఎందుకు అలా అన్నారు? ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క కర్తవ్య కర్మలు చేయకపోవడం వలన అంతఃకరణ శుద్ధి రాదు కదా. అంతఃకరణ శుద్ధి రాకపోతే ఏం చేస్తాడు? నేను శాస్త్రం చదువుతాను అంటాడు. శాస్త్రం చదివి విన్న తర్వాత వాటి యొక్క అర్థాలని వ్యతిరేక దిశలో వాడుతుంటాడు అనమాట. ఆయనకు అనుగుణంగా మార్చేస్తుంటాడు శాస్త్రాన్ని. చాలా ప్రమాదం ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ గృహస్థైనా సన్యాసి అయినా వారికి కేటాయించిన కర్తవ్య కర్మలను చేయాల్సిందే. చేయకుండా తప్పించుకోవడానికి వీలు లేదు. మనం ఇంతకు ముందే చూసాం, కర్మయోగం ముందు చెప్పేటప్పుడు సాత్విక కర్మలు, రాజసిక కర్మలు, తామసిక కర్మలు అని చెప్పాను. ఆ విధంగా ఆ సత్వగుణము, రజోగుణము, తమో గుణముతో కూడిన మన శరీరము. సో గుణములకు అనుగుణంగా ఉన్న స్వభావంతో మనము తప్పించుకోలేము. కాబట్టి కర్తవ్య కర్మలను మానివేయటం వల్ల నాకు మోక్షం వస్తుంది అంటే అది అసాధ్యం. ఇది మీరు తెలుసుకోవాలి. అందువలన ఈ కర్తవ్య కర్మలు, బాధ్యతలు, ఈ సేవలు చేయించుకోవడం తప్పించుకోవడం వలన మోక్షం ఎప్పటికీ పొందరు అని చెప్పారు. అయితే స్వామి మరి కర్మలు చేయకుండా కేవలము త్యాగం వలన అమృతత్వం మోక్షం వస్తుందని చెప్పారు కదా. ఎక్కడ? న కర్మనా న ప్రజయాతనేన త్యాగే నైకే అమృతత్వమానసో. సన్యాసి వచ్చినప్పుడు ఆయనకి స్వాగతించేటప్పుడు ఈ మంత్రం చెప్తారు. నా కర్మనా నా ప్రజయాధనేన త్యాగే నైకే అమృతత్వమానసో అని. మరి వాడి సంగతి ఏంటి స్వామీజీ? ఏ కర్మలు వద్దన్నారు కదా. కర్మలు వద్దన్నారు. ఎప్పుడు? కర్మయోగంలో నిష్ఠ సాధించి
చిత్తశుద్ధి వివేక బుద్ధి పొంది మోక్ష శాస్త్రమైనటువంటి వేదాంత బ్రహ్మ విద్య జ్ఞానయోగము ద్వారా ఆ జీవన్ముక్త స్థితిలో ఉన్నవారికి నా కర్మనా ఇంక కర్మలతో పని లేదు అని చెప్పారు. అందుకే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి? వివేక జ్ఞానము, శాస్త్ర జ్ఞానము, శ్రవణము ద్వారా వచ్చిన జ్ఞానము ద్వారా కలిగిన త్యాగేన అమృతత్వం మోక్షం పొందుతారని అర్థం చేసుకోవాలి. అందుకే ముండకోపనిషత్తులు ఏం చెప్పారంటే, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాత్యతయ శుద్ధ సత్వా తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, కేవలం సన్యాస బట్టలు వేసుకున్నంత మాత్రం అవలేదు పని. ఇక్కడ ఒకవేళ సన్యాసి ద్వారా అందరికి మోక్షం అంటే ఇంకెవ్వరు ఏం చెయ్యరండి. ఈ అమీర్పేట, పంజాగుట్ట, ఈ బేగంపేట సెంటర్లో మొత్తం లైన్లు కడతారు. ఎక్కడో ఆ శంషాబాద్ వరకు లైనే ఉంటది. ఎందుకు? సన్యాసి బట్టలు వేసుకొని మోక్షము తీర్థం తీసుకున్నాడు ప్రసాదాల్లాగా. కాబట్టి కేవలం సన్యాసి ద్వారా మోక్షం అనేది మన యొక్క కన్ఫ్యూజనే గాని అందులో వాస్తవం లేదని శ్రీకృష్ణ పరమాత్మ మీకు పక్కగా చెప్తున్నాడు. అంటే ఒక్కటి మాత్రం స్పష్టమైపోయింది, నాకు మోక్షం కావాలంటే 66 యోగాల పేర్లు చెప్పినా గాని కర్మయోగములోనే అవన్నీ కలిసిపోతాయి. కర్మయోగము ద్వారా చిత్తశుద్ధి, అంతఃకరణ పవిత్రత, వివేక బుద్ధి కలిగి జ్ఞానయోగములో ప్రవేశించి మోక్షం. మీరు గృహస్థాశ్రమం నుంచి సన్యాసం తీసుకుంటారా, పూర్తి గృహస్థాశ్రమంలోనే ఉంటారా, మీ ఇష్టం. కానీ ఈ కర్మయోగము, జ్ఞానయోగములు ఎటువంటి మీకు ఛాన్స్ లేదు, చాయిస్ లేదు అని స్పష్టత ఇచ్చారు శ్రీకృష్ణ. ఇది ఈ స్పష్టత ఇవ్వాలనే నా తపన. నెక్స్ట్ 5వ శ్లోకం. నహి కశ్చిత్ క్షణమపి నహి కశ్చిత్ క్షణమపి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ జాతు తిష్టత్య కర్మకృత్ జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ కార్యతే హ్యవశః కర్మ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః సర్వః ప్రకృతిజైర్గుణైః సర్వః ప్రకృతిజైర్గుణైః నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. కచ్చిత్ అంటే ఏ ఒక్కరైనా, అంటే అంటే ఏ క్షణమైన, కచ్చిత్ అంటే ఎవరైనప్పటికీ ఏ ఒక్క కాలములో, ఏ ఒక్క సమయములో కూడా, అంటే జాతు క్షణమపి ఏ క్షణములోనైనా సరే ఎప్పుడైనా అకర్మకృత్ అంటే ఎటువంటి చేష్ట, ఎటువంటి కార్యం నహి తిష్టతి అసలు ఉండే అసలు అవకాశం లేదంట, అసలు అసాధ్యం అట అసలు. అంటే ఏ క్షణములోనైనా ఎప్పుడైనా ఎవరైనా ఎటువంటి చేష్ట చేయకుండా, ఎటువంటి కార్యము కర్మ చేయకుండా నహి తిష్టతి అంటే అసలు ఉండలేరు, అసాధ్యం. ఎందుకు అసాధ్యం?
నేను చెయ్యను, నేను చేయకుండా ఉంటాను. అది కుదరదు. ఎందుకు? ప్రకృతి జైహి గుణైహి అంటే ఈ ప్రారబ్ధ కర్మ కూడా 3 గుణములతోనే వచ్చినది. ఈ ప్రకృతి అంతా 3 గుణములు. ఏంటవి? సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ 3 గుణముల ద్వారా పుట్టినటువంటి మన స్వభావము అవి మనకి లాక్కొని ఈడ్చుకుంటూ పోతాయి అన్నమాట. ఏదో ఒకటి చేయాల్సిందే. అందుకే ఒక్కొక్క ఇంట్లో ఒక అమ్మ ఉంటారు, పాపం ఏం పని ఉండదు. ఆ అమ్మకి కాళ్ళు చేతులు ఉండవు అనమాట. అంటే ఏదో ఒకటి కర్మ వ్యగ్రత, చెయ్యాలి చూస్తారు. ఏమి చేయని పని లేదు, చెప్పట్లేదు ఎవరు. వెంటనే ఒక జాడు తీసుకొని ఆ మూల నుండి ఈ మూలకి, ఈ మూల నుండి ఆ మూలకు ఊడుస్తారన్నమాట. ఏదో పని చెయ్యాలి. అది రజోగుణ తత్వం. ఇంకా చూస్తారు పని ఏం లేదు, వెంటనే కబోర్డ్ ఓపెన్ చేసి బట్టలన్నీ పైకి లాగుతారు. బయటికి లాగి మళ్ళీ అన్ని వరుసగా మడతలు పెట్టి మళ్ళీ కబోర్డులు పెడతారు. అంతే. వస్తువులన్నీ బయట తీసి మళ్ళీ. అంటే ఏంటి? ఆ యొక్క స్వభావం తప్పించుకోలేదు. ఎందుకు? సర్వం అన్ని కూడా అవశః కార్యతే. మీ యొక్క పర్మిషన్ లేకుండా, మీరు దాన్ని కోరుకోకుండా మీ స్వభావం రీత్యా మీరు చేస్తూ ఉంటారు. అందువలన మీరు కర్మలు చేయకుండా ఉండడం అసాధ్యం. ఇది 2వ పాయింట్ రాసుకోవాలి మీరు. ఇంతకుముందు ఏం చెప్పాను? కర్మ మానడం వలన మోక్షము, పరమశాంతి రాదు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ? ఏం చెప్పారంటే కర్మ మానడం అనేది అసాధ్యం. కర్మ మానడం అనేది అసాధ్యం. ఎందుకు అసాధ్యం? నీవు ఒకవేళ చేయనని మొండికేసి కూర్చున్నా నిన్ను బలవంతం లాక్కొని వెళ్ళి ఏదైనా కర్మ చేయిస్తుంది. ఎందుకు? ఆ గుణాలు అలాంటివి. ఎందుకు గుణాలు అలాంటివి? ఇప్పుడు మన్ను ఉన్నది కదా, మట్టితో చేసిన కుండలో మట్టి ఉంటుందా, ఉండదా? మట్టి యొక్క స్వభావమే మట్టి కుండలో ఉంటుంది. బంగారం యొక్క స్వభావమే ఆభరణాలలో ఉంటుంది. నీరు యొక్క స్వభావం నీరియే కెరటములు, బుడగల్లో ఉంటుంది. అందువలన ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని లాక్కొని పోతూ ఉంటాయి. కాబట్టి అవశః కర్మ కార్యతే అంటే ఎటువంటి నిస్సహాయంగా నువ్వు కర్మలు చేయాల్సిందే, తప్పించుకొని వీల్లేదు. కానీ కర్మలు ఎందుకు చేయాలి అని అంటారనుకోండి, ఒక చిన్న కథ చెప్తారు మనకి. మన పూజ్య స్వామి దయానంద సరస్వతి వారు చిన్న కథ చెప్పారు. ఏంటంటే అప్పుడు ప్రతి దేవాలయంలో ఒక సన్యాసికి స్థానం ఉండేది. అలాగా ఆ సన్యాసి ఏమన్నారంటే ఆ నైవేద్యములు ఆయనకి కొంత భాగం పెడుతుంటారు. ఆయన ఏమీ చెయ్యడు, ఒక మూల కూర్చుంటారు అంతే, ఏమి చెయ్యలేదు ఆయన. అయితే అక్కడ కొత్త ఆఫీసర్ వచ్చాడు ఆ టెంపుల్కి. అంటే టెంపుల్లో ఏమైనా కొన్ని మార్పు చేర్పులు చేసి దాన్ని మరికంత వృద్ధిలోకి తీసుకురావాలని ఆయన ప్లాన్. మొత్తం వివరాలు చూశాడు. సో నైవేద్యములు కొంత భాగము పూజారులు ఏం చేస్తున్నారు, సన్యాసికి ఇస్తున్నారు అని రాసి ఉంది. ఏమీ చేయని సన్యాసికి నైవేద్యంలో కొంత భాగం ఇస్తున్నాము, ఏమీ చేయని మౌనంగా ఉన్న స్వామికి అని పెట్టారు. ఆయన కోపం వచ్చింది. ఏమి చేయకుండా ఆయనకి నైవేద్యం ఎందుకు ఇస్తున్నాం, మనం ఇవ్వద్దు అన్నారు. వద్దండి, ఆయన మహాత్ములు, ఆయన మేము చెప్పలేము, మీరే అడగండి అన్నారు. ఆఫీసర్ వెళ్ళాడు. ఏమండి నువ్వేమీ చేయకుండా నీకెందుకు నైవేద్యం ఇవ్వాలన్నారు. ఏమీ చేయకుండా ఉండడమే చాలా పెద్ద పని అన్నాడు ఆయన. అదేం పని? నేను కూడా చేయగలను అన్నారు. సరే రేపు వచ్చి నువ్వు నాతో పాటు కూర్చో అన్నాడు. ఆయన కూడా కూర్చున్నాడు. అరగంట గంట అయిందో లేదో ఉండలేకపోతున్నాడు. ఏదో ఒక పని చేయాలి, ఎవరికో ఒకటి సాయం చేయాలి, ఏదో ఒకటి జరుగుతున్నాడు. అలా టైం చూస్తున్నాడు. మీరు లేవకూడదు, నాతో పాటు కూర్చోవాలని సన్యాసి వారిస్తున్నాడు ఆయన. అలాగా ఉండి 2.5 గంటలు ఉన్నాడంట. నా వల్ల కాదు స్వామి, నన్ను వదిలిపెట్టు, తప్పు అయిపోయింది, క్షమించాను వెళ్ళి పూజారులు చెప్పాడట. రేపటి నుండి ఈ మౌనంగా ఉన్న సన్యాసికి 2 వంతులు ప్రసాదం పెట్టాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఊరుకొని ఉన్నవాడే చాలా కష్టమైన పని. అంటే పని ఏం చేయట్లేదని భ్రమపడతాం మనం.
అంత మౌనంగా మీరు ఒక్కరోజు ఉండి చూడండి. మనకు అలవాటు, అసలు సెలవు వచ్చిందంటే ఆ రోజు ఎలా గడుస్తుందని 66 ప్లాన్లు వేసుకుంటాం, ముందే రాసుకుంటాం. ఓకే, రేపు ఇక్కడికి వెళ్దాం, రేపు అక్కడికి వెళ్దాం, వాళ్ళు వస్తారు, వీళ్ళు వెళ్తారు. చూసారా, మీరు ఉండలేరు. భయం, ఒక్క క్షణం కూడా ఖాళీ మనం ఉండలేము, మన స్వభావం అలా. కాబట్టి ఈ విధంగా మనము కర్మలు చేయకుండా ఉండడం అసాధ్యం. రెండో పాయింట్ చెప్పారు. ఇప్పుడు భగవాన్ మూడో పాయింట్ చెప్తున్నారు. కర్మేంద్రియాణి సంయమ్య. కర్మేంద్రియాణి సంయమ్య. కర్మేంద్రియాణి సంయమ్య. య ఆస్తే మనసా స్మరన్. య ఆస్తే మనసా స్మరన్. య ఆస్తే మనసా స్మరన్. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా. మిథ్యాచారస్స ఉచ్యతే. మిథ్యాచారస్య ఉచ్యతే. మిథ్యాచారస్య ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్య ఉచ్యతే. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్య ఉచ్యతే. అద్భుతం. ఈ శ్లోకము చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఎందుకంటే మనందరికీ ఈ యొక్క రహస్యం తెలియాలి. ఎందుకంటే మనం పైన వేషధారణలు చూసి మనము పడిపోతుంటాం. ఎలాగైతే వేటగాడు వలలో జింక్ పడిపోయినట్టు, ఆ శబ్దాలకి, ఆ మ్యూజిక్లకి పడిపోయి వలలో పడిపోయేటట్టు మన సమాజం కూడా పైన ఉన్నటువంటి ఆ వేషాలకి, రూపాలకి మనం పడిపోతాం. కాబట్టి ఇది అద్భుతంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, కర్మ చేయకుండా ఉండడం వలన మనకి మోక్షం రాదు మొదటి చెప్పారు. కర్మలు, కర్తవ్య కర్మలు నిర్వర్తించకుండా ఉండడం అసాధ్యం అని రెండో శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు మూడో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కృష్ణ భగవాన్, కర్మ మానడం చాలా ప్రమాదమయ్యా, చాలా వెరీ డేంజరస్, ప్రమాదకరం, అత్యంత ప్రమాదకరం అని చెప్తున్నారు. కాబట్టి ఏంట ప్రమాదం, అది రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామీజీ. హరి ఓం స్వామీజీ. ప్రణామాలు స్వామీజీ, ప్రణామాలు. హరి ఓం స్వామీజీ. ప్రణామం స్వామీజీ. అమ్మమ్మ నమస్తే. స్వామి నమస్కారం స్వామి. గురుభ్యోం నమః. మహాదేవ్ స్వామి. మహాదేవ్ స్వామీజీ. రైట్ అండి, నమస్తే. హరి ఓం.